చార్లెస్ డార్విన్ గారి జీవ పరిణామ సిద్ధాంతం ఆవిష్కరించిన రోజున అంటే ఈ నవంబర్ 24 రోజును జీవ పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించిన రోజుగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి జీవి కూడా ఏది కూడా తన యొక్క మనుగడ కోసం ఈ సృష్టిలో తనకు తాను మారుకుంటూ పోతుందని చెప్పి ఆయన నిర్ధారించడం జరిగింది. అదే ప్రకారం ఏ జీవి కూడా తాను ప్రకృతికి అనుకూలంగా మారకపోతే ఎట్టి పరిస్థితుల్లో తన మనుగడ కోల్పోతుంది, అది నశించిపోతుందని చెప్పి తాను ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఈ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతి స్కూల్లో అంటే ప్రతి సమాజంలో ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్కు వెళ్ళి ఈ జీవపరిణామ సిద్ధాంతం యొక్క ఉద్దేశాన్ని జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రచారం కల్పించడం కొరకు మా కమిటీ అంతా కూడా తిరగాలని చెప్పి అనుకుంటున్నాం, ప్రచారం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది.